ఇలా చూడండి భట్టు గారు, మీ 6th సెన్స్ లాగే మీకు కూడా ఒక 6 ప్యాక్ ఉంటే కన్ఫర్మ్ గా అందరిని మిమ్మల్ని చూసి భయపడతారు. అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఎక్కండి, త్వరగా పైకి ఎక్కండి, త్వరగా వెళ్ళండి. అవును సార్, ఇప్పుడు రైట్ పట్టుకోండి. రైట్ ఇప్పుడు లెఫ్ట్ సార్. సరే సరే వెళ్తున్నాను. భట్టు గారు, భట్టు గారు ఇలా ఉంటే ఎందుకు పనికిరారు? త్వరగా ప్రాక్టీస్ చేయండి. నేను ఎంత కష్టపడి మిమ్మల్ని పైకి ఎక్కిద్దామనుకున్నా మీరు సులభంగా కిందకు వచ్చేస్తున్నారు. అవును, టింగ్ టాంగ్ కళ్ళెందుకు ఇలా తిరుగుతూ ఉన్నాయి? ఊరి నాయనావు, వీడు ఇలా చేయడం చూస్తుంటే వీడు పాత విషయాలని మర్చిపోయినట్టున్నాడు. ఏం చేద్దాం? నేను ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోతున్నాను. టింగ్ టాంగ్ కూడా ఇప్పుడు ఒక ఫ్యానే. టింగ్ టాంగ్ ఏమైంది? ఏమైంది టింగ్ టాంగ్? వాడిని పట్టుకో. మరి వాంతులు చేసుకుంటాడు. మీతో పాటు కలిపి మమ్మల్ని కూడా తిప్పుతున్నారంటే. అయ్యో సార్, రూమ్ ఏంటి ఇలాగైపోయింది? అసలు ఏం జరిగింది సార్? నాకు తెలియకుండా ఏదైనా జరిగిందా సార్? అబ్బే లేదు, నీకు తెలియకుండా ఏదీ జరగలేదు. లే, విషయం ఏంటంటే గట్టు నన్ను ప్రాక్టీస్ చేయమన్నాడు. నేను కాస్త వేగంగా చేశాను, అంతే. అదే జరిగింది. ఓకేనా? నువ్వు భయపడకు. ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు? మీ పరిస్థితి ఇలాగైపోయింది ఏంటి సార్? ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. హలో, కట్టు సార్, త్వరగా రండి సార్. శాంతిలాల్ నగల్కోట్లో దొంగతనం జరిగింది సార్. గట్టు బట్టు వాడొక 420 గాడు. ఇక్కడ నగలన్నీ వాడే దొంగలించుకొని వెళ్ళిపోయాడు. వాడొక వజ్రాల వ్యాపారిగా ఇక్కడికి వచ్చాడు. వాడికి నేను వజ్రాలు చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వజ్రం చాలా బాగానే ఉంది. ఆ వజ్రాన్ని కాస్త చూపించండి. అదా, ఇదిగో సార్, ఇప్పుడే నేను తీసి చూపిస్తాను. ఇదేగా మీరు అడిగింది. వీడెక్కడికి వెళ్ళాడు? 420 నా వజ్రాల్ని నగల్ని తీసుకెళ్లిపోయాడా? ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నగలే కదా. మిస్టర్ 420 నా నగలన్నీ తీసుకుని పారిపోయాడు. గాడ్ గాడ్! మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నాకు మర్యాదగా ఇచ్చేయండి. అర్థమైందా? నా దగ్గర ఏదైనా ఉంటేనే కదా మీకు ఇవ్వడానికి. నేను ఇంతకు ముందే ఇక్కడికి ఒకడు వచ్చి అన్నిటినీ దొంగలించుకుని వెళ్ళిపోయాడు. మిస్టర్ 420 అన్నిటినీ తీసుకెళ్లిపోయాడు. వాడు దొంగలించుకొని వెళ్ళిపోయాడు, మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. షేర్ సింగ్ ఉండగా ఇంకో దొంగొచ్చి నీ కొట్లో దొంగతనం చేశాడా? వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం? సుల్తాన్పూర్ నగరంలో ఉండే అన్ని బంగారం కొట్లలో ఉండే వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలు అన్ని నాకే రావాలి. ఈ షేర్ సింగ్ మాత్రమే అర్హత ఉంది. ఎవడు వాడు ఎలా ఉంటాడు? పోలికలు చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? వాడు ఎలా ఉంటాడు? వాడు పోలికలు ఎలా ఉంటాయి చెప్పు. ఆ తర్వాత షేర్ సింగ్ కూడా వాడి వెనకాలే వెళ్ళిపోయాడు. అదే జరిగింది. నా నగలన్నీ వాడు దొంగలించుకొని వెళ్ళిపోయాడు. సార్, అతను ఊరు బయటికి వెళ్లే దారి నుండే వెళ్ళాడు. అలాగా? అయితే సరే రా గట్టు, మనం కూడా బయటకు వెళ్ళి చూద్దాం. సమయం ఆసన్నమైంది. సరే భట్టు, త్వరగా రండి, త్వరగా వెళ్దాం. రాపో. దాయాబాయా, వాడిని ఆ కారులోంచి బయటికి తీసుకురండి. వెంటనే వెళ్ళండి. త్వరగా 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 వాడిని బయటికి తీసుకురండి వాడిని బయటికి. అరే, అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి అక్కడ? నా పేరే 420.
నేను దాదాపు 25 మందికి సమానం. ఇలా చూడవయ్యా, 4:20 అంటే 4:20. ఇదంతా ఓకే. విషాంపూర్ డాన్ని నేనే, అందుకని ఈ ఊర్లో దొంగతనాలు చేసే అర్హత నాకు మాత్రమే ఉంది. అర్థమయ్యిందా? అందుకని ఆ దొంగతనం చేసినవి నాకు ఇచ్చేసి వేరే ఊర్లో వెళ్ళి నువ్వు దొంగతనాలు చేసుకో. అందుకని మర్యాదగా నాకు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలి. సూపర్. మర్యాదగా వజ్రాన్ని మాకిచ్చేస్తే నీకు మంచిది. అలాగే హ్యాండ్సప్ చేస్తే నిన్ను వదిలేస్తా. అయితే వీళ్ళెవరు? వీళ్ళు కూడా విశ్రాంపూర్ డాన్లా లేక వేరే ముఠానా? వీళ్ళు యువతల వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరు గట్టు బట్టు. వాళ్ళకి నన్ను చూస్తే చాలా ఆశయం, అందుకనే ఎప్పుడు నన్నే ఫాలో చేస్తూ ఉంటారు. మిత్రులారా, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అనే విషయం ఈ రోజు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని నువ్వే వాళ్ళతో చెప్పేయొచ్చు కదా. అవును బాస్, ఈ విషయాన్ని మీరే గట్టుబడిలో చెప్పచ్చు కదా. నోరు మూసే. మీరు ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. బాస్, మిగతా వాళ్ళ ముందు ఎప్పుడు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది మంచిది కాదు బాస్. ముందు మీరే కదా చెప్పమని చెప్పారు, ఆ తర్వాత మీరే మా మీద కోపడుతున్నారు. ఇదేంటి బాస్? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. ఇక మీద మీతో మేము మాట్లాడడం బాస్. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తర్వాత ఆలోచించండి. ముందు నేను చెప్పిన పని చెయ్యండి. మీరు వెళ్ళి గట్టు బట్టు మీద దాడి చేయండి. నేను చెప్పిన పని చెయ్యండి. వెళ్ళండి. బాస్ మీరు ఇలాగే ఫైట్ చేస్తూ ఉండండి. నేనేమో దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవాలి. నేను మిమ్మల్ని వదలను. నా పక్క వస్తున్నారు. నేను చెప్తున్నాను, మర్యాదగా అక్కడే ఉండండి. ఆగుతారా లేదా? నా మాట వినండి. అక్కడే ఆగండి. ఎందుకంటే వస్తున్నారు. నా వజ్రాలు ఏమైపోయాయి? ఎలా కనబడకుండా పోయాయి? వద్దు, నా దగ్గర రావద్దు. అరవకండి అంతే. ఎవరు ఉన్న చోటు నుంచి కదలకూడదు. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది కట్టనిటి. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఇన్స్పెక్టర్ మన్మాని, ఈసారి నేను ఎక్కడ దొంగతనం చేయలేదు. ఈసారి మాత్రం దొంగతనం చేసింది 4:20 అంటే 4:20. అతనే ఈ దొంగతనాలన్నీ చేశాడు. అతని పేరు 420. ఈ బంగారాన్ని ఇక్కడే వదిలేసి అతను పారిపోయాడు. నేను ఆ దొంగను పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నేను దొంగిలించిన వాటిని ఈ ముగ్గురు నా దగ్గర దొంగిలించేశారు. ఈ ముగ్గురికి నేను ఎలాగైనా తగిన గుణపాఠం నేర్పకపోతే నా పేరు 420 కాదు. హలో షేర్ సింగ్ జీ, నేను మీ శ్రేయోభిలాషిని మాట్లాడుతున్నా. గట్టు బట్టు మూన్లైట్ నగల కొట్టులు దొంగిలించబోతున్నారట. దొంగిలించి ఆ నింద మీ మీద వేయబోతున్నారట. నిన్ను జైలుకు పంపబోతున్నారట. ఏంటి, నీ జైలుకి వెళ్ళాలా? హలో, ఎవరు మాట్లాడేది? హలో, చెప్పండి, ఎవరు మాట్లాడేది? నేను మాత్రం ఖచ్చితంగా ఆ రకంగా జరగనివ్వను. హలో గట్టుబట్టు. బలో, ఏంటి? ఆ షేసింగ్ మూన్ లైట్ గారి ఇంట్లో దొంగతనం చేసి మా ఇద్దరిని ఇరికిద్దామని చూస్తున్నాడా? గట్టు, త్వరగా రా, వెళ్దాం. రండి, త్వరగా వెళ్దాం. హలో ఇన్స్పెక్టర్ మన్మాని, నేను మీకు సమాచారం చెప్పడానికే పిలిపించాను. జాగ్రత్తగా వినండి. షేర్ సింగ్ గట్టుబట్టు చమచింగ్, ఏంటి చూస్తున్నావు? నాకు వెంటనే టీ తాగించు రా. 20th ఫ్లోర్ లోనే వాళ్ళ ఇల్లు. రండి, త్వరగా వెళ్దాం. Follow me. అరవకండి.